సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండకూడదో అనటానికి ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో ఉండగా ఆయన చేసిన విన్యాసాలు, ఆయన వ్యవహరించిన మూర్ఖత్వపు పోకడ ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే ఆయన ఇప్పుడే కాదు, ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఆయన అంటూ ఇదే రకమైన పోకడలు పోతూ తన పరువు తనే తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేషీలో ఉన్నప్పుడు ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి సీఎంకి సెక్రటరీగా పేషీలో ఉంటూ సిఎస్కి ఈయన మెమో ఇవ్వటం, అట్లాగే సిఎస్ని ట్రాన్స్ఫర్ చేసే ఆర్డర్స్ ఈయన ద్వారా వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా అందరూ వింత వింతగా కథలు చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారటంతో ఆయన బహుశా భయపడి తన మీద చంద్రబాబు నాయుడు ఏమైనా చర్యలు తీసుకుంటాడేమో భయపడి, లేకపోతే ఇతర కారణాలతోటి ఆయన సడన్గా వీఆర్ఎస్ తీసుకున్నారు. వీఆర్ఎస్ తీసుకున్నాడు మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు అది ఒక ఫార్స్. ఇప్పుడు అంతేకాకుండా ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ బిగ్ డిబేట్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన మాట్లాడింది, ఆయన ఎట్లుందంటే ఆయన అర్భకత్వం. అంటే ఒక క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. అవును సార్, ఈరోజు మీ దగ్గరకు రావడానికి కారణం ఏమిటంటే నాకు ఆంధ్రప్రదేశ్ మీద కమిట్మెంట్ ఉంది. నా లైఫ్లో 2.0 స్టార్ట్ అయింది. మళ్ళీ ఏపీ అడుగులు వేయాలని భావిస్తున్నా. కాబట్టి ఏపీతో మాట్లాడాలి. అది మీ ద్వారా ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలనుకుంటున్నారనేది. అంటే ఈ జవాబు చూస్తే అసలు ఆయన ఒకసారి ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఐఏఎస్ సర్వీస్ నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇప్పుడు ఆ కాల పరిమితి కూడా మళ్ళీ సివిల్ సర్వీస్లో ప్రవేశించడానికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఏపీ పయనించాలనుంది 2.0. ఇప్పుడు అందుకనే మీ దగ్గరకు వచ్చానంటే దీన్ని బట్టి అసలు అనుమానం ఏమొస్తుందంటే మళ్ళీ ఏమన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పి మీరేమన్నా నాకు మళ్ళీ సివిల్ సర్వీస్లో కానీ లేదంటే మళ్ళీ ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇప్పిస్తారా అని బహుశా దానికోసం ఏమైనా అనుమానం వస్తుంది ఈ జవాబు చూస్తుంటే. అంతేకాదు ఆయన రాత్రి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఏవి చూసినా సరే ఆయన సీఎంకి అడ్మినిస్ట్రేటివ్ అధికారం ఉంటుందంటారు. ఇప్పుడు అసలు ఈ సిఎస్ పేరుతోటి పరిపాలన జరుగుద్ది, కానీ సీఎం మామూలుగా గవర్నమెంట్కి ఆయన ఒక లెజిస్లేచర్ తరఫున లేదంటే పరిపాలన తరఫున హెడ్, కానీ ఈ విషయాలు కూడా ఆయన చాలా మూర్ఖంగా వాదిస్తుంటే అసలు ఈయన సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యాడా లేదంటే అసలు సివిల్ సర్వీసు ఇంకా ప్రిపరేషన్ అయ్యాక మిగతా అంశాలన్నీ కూడా మర్చిపోయాడనే అనుమానం కూడా వస్తుంది. అంటే నిజానికి ప్రవీణ్ ప్రకాష్ ఆయన పనిచేసిన సమయంలో ఇప్పుడు విజయవాడ కానీ గుంటూరులో కానీ మున్సిపల్ కమిషనర్గా ఆయన పనిచేసినప్పుడు కూడా చాలా వింత పోకళ్ళు పోయాడు. గుంటూరులో ఆయన ఏకంగా ఒక బిల్డింగ్కి సంబంధించిన వ్యవహారం, మున్సిపల్ వ్యవహారానికి సంబంధించి బిల్డింగ్ ప్లాన్కి సంబంధించిన వ్యవహారం వస్తే ఏకంగా అప్పుడు తెలుగుదేశం మేయర్గా ఉన్న ప్రభుదాసుని అరెస్ట్ చేయించాడు. విజయవాడలో పనిచేసినప్పుడైతే ఏకంగా ఇప్పుడు ఏలూరు రోడ్డు ఎక్స్పాన్షన్కి సంబంధించి ఆయనే రోడ్డు మీద తిరిగి అందరిని బెదిరించడం ఇట్లాంటి పనులు చేశాడు. అప్పుడు అట్లాగే కాలువగట్లో ఉన్న జనాన్ని తొలగించడానికి కూడా ఆయన ఏంటంటే ఒక సివిల్ సర్వీస్ అధికారి ఆయన చేయాల్సిన పని ఆర్డర్లు వేయటము, ఇక మున్సిపల్ ప్లానింగ్ అధికారులు వీళ్ళందరూ ఉంటారు. ఇది కూడా అట్లాగే అయింది. అట్లాగే ఆయన ఆ రోజుల్లో వార్తలు అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకి తప్ప నేను ఎవరికి చెప్పను, మిగతా ఇవి కూడా పత్రికలు కాదు అనే ధోరణిలో మాట్లాడుతూ ఉండేవాడు. అంటే ఆ సమయంలో అక్కడ నేను పనిచేశాను కాబట్టి నాకు ఈ విషయం, ఎందుకంటే కేవలం నెంబర్ 1గా ఉన్న పత్రికే నేను సమాచారం చెప్తాను, మిగతా పత్రికలకి చెప్పనని. అంటే ఆయన అవినీతి పరుడు కాదు అని చెప్పేసి, అంటే లంచాలు తీసుకుంటేనే అవినీతి అవుతుందా, ఇప్పుడు లేదంటే ఈ రకంగా బిహేవ్ చేయటం కూడా అవినీతి అవుతుందా అనేది ఒకసారి చూడాలి. ఇక ఆయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చాక ఆయన మూర్ఖత్వం అనేది పరాకాష్ఠకు చేరింది. అసలు ఎవరిని లెక్క చేయకపోవటం, అంటే ఈ జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడిన తీరు కానీ జగన్మోహన్ రెడ్డితో ఆయన వ్యవహరించిన తీరు కానీ అంటే ఆయన కాకారాయిలాగే బిహేవ్ చేశాడు. నిన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన మొత్తంగా కూడా ఆయన ఏమీ దాచుకోలేదు, తను ఏ రకంగా బిహేవ్ చేశాడు ఏంటి దాచుకోకుండా చెప్పాడు. ఆ చెప్పటాన్ని బట్టి చూస్తే ఆయన అమాయకత్వం, అర్భకత్వం, మూర్ఖత్వం తనంతట తానే బయటేసుకున్నట్టుంది. అంటే గతంలో ఇప్పుడు సిఎస్గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ దగ్గరికి పోయి మళ్ళీ తాను ఇంకోసారి చంద్రబాబుని అడిగి తన రాజీనామా లేఖను వెనక్కి తీసుకుంటానని చెప్పడం, ఆయనేమో సీఎం నీ మీద చాలా కోపంగా ఉన్నాడని చెప్పారని చెప్తున్నాడు. అదే సమయంలో ఆయన చెప్పడం ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా క్లోజు, ఢిల్లీలో
తనతో బ్రేక్ఫాస్ట్లు లంచ్లు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆయన చాలా సన్నిహితం అని చెప్పేసి చెప్తాడు. అంటే పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పటము. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి ఈయన భవనాలు మార్చడానికి సంబంధించిన భవనాల రంగులు మార్చడం, అంటే వైసీపీ పార్టీ రంగులన్నీ ప్రభుత్వ భవనాలకు వేయించడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేసినప్పుడు కూడా అవి ఏదో గవర్నమెంట్ చెప్తే మేము చేయాలి కదా, సీఎంఏ అథారిటీ అన్నట్లు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా ఆయన అవినీతి పరుడు కాకపోయినా సరే ఉపయోగం ఏముంది అంటే, అవినీతి అనేదాన్ని మనం రకరకాల కోణాల్లో, అంటే అర్భకత్వం కూడా అవినీతి కింద వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలామంది కూడా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను అమలు జరిపినందుకు, ఏదో ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేసినందుకు చాలామంది జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూ గమనిస్తుంటే ఈయన కూడా బహుశా అట్లా కేసులు ఏమైనా పెడతారా అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు రాజీనామా చేశాడేమో అనిపిస్తుంది. మొత్తంగా కూడా అసలు ఈ ఒక ఐఏఎస్ అధికారి, అంటే ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసరు, ఎంతో ప్రామిసింగ్ ఆఫీసర్ అనుకున్న అతను ఇప్పుడు ఇంత, అంటే ఆయన చాలా ప్రహసనాలు ఎంతకుముందు పత్రికల్లో వచ్చినాయి. నేను చెప్పాలంటే విజయవాడలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఈ ప్రహసనాలతోటే ఒక లోకల్ పత్రిక ఒకటి నడిచింది. ఆ వార్తలతోనే నడిచింది. రోజు ఆ ప్రచురణకర్త రోజు ఈయన ప్రహసనానికి సంబంధించిన వార్తలను నడిపించి ఆ మసాలా వార్తలతోనే అతను పత్రిక చాలా డిమాండ్తో నడిపించాడు. అంటే ఆయన నిన్న మళ్ళీ ఇంటర్వ్యూ కూడా అదే రకంగా, ఆయన ఈ ఇంటర్వ్యూ చూస్తే ఈ ఇంటర్వ్యూ మీద ఒక 10 వార్తలు రాసుకునే పరిస్థితి, లేదంటే దానికి బోల్డంత ఫాలో అప్ రాసుకునే అవకాశం కల్పించాడు. అసలు ఆయన రాధాకృష్ణ దగ్గరికి రావటం ఏదో 2 పాయింట్, అసలు ఆయనకి ఇంక వెళ్ళిపోయాడు. ఆయన వారణాసిలో అంటే ఇప్పుడు ఏదో మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మా భార్య ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకో విషయం ఈ మధ్యలో కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నగరంలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళందరూ నివసించే ప్రాంతానికి పోయి మీ భర్తలకి చెప్పండి, వాళ్ళందరినీ కూడా సర్వీస్లోకి రమ్మని చెప్పేసేసి, లేదంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తాను, నా భార్య కూడా పోలీస్ అధికారి అని చెప్పి బెదిరించిన చరిత్ర కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రవీణ్ ప్రకాష్ ఒక క్యారికేచరు, ఆయన ఒక జీవితం, ఆయన కెరీర్, అంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియదు. ఆయన కెరీర్కి సంబంధించిన రకరకాల ప్రహసనాలు చూస్తుంటే ఆయన ఒక క్యారికేచర్ మనస్తత్వం అనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ఆయనకి ఎంత మాత్రం పశ్చాత్తాపం లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆయన సీఎం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడిన దానికి ఆయన చెప్పడం ఏంటంటే, నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయకపోతే నోట్లోంచి వాసన వస్తుంది, కనీసం ఏంటంటే అంత చదువుకున్నాడు, అంత ఉన్నత విద్యావంతుడు అని మాట చెప్తే ఎవరన్నా నవ్వుతారు, ఎవరు నమ్మరనేది కూడా లేకుండా అట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఏమన్నా అంటే ఈ మొత్తంగా కూడా ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడితే ఏమవుతుందో అనుకుంటారనే ఇది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏదో తన పేరెంట్స్, తన భార్య ఉద్యోగం వదిలేసినందుకు బాధపడుతున్నారు కాబట్టి ఆయన బహుశా మళ్ళీ ఏదన్నా అంటే తను కూడా రిపెంట్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక పైరవీ చేసుకుని ఈయన ద్వారా ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్లో ప్రవేశిద్దామని ప్రయత్నం చేస్తున్నట్టేమో అనిపించింది. మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆయన్ని సర్వీస్లోకి ఎవరు తీసుకుంటారని చెప్పేసి తీసుకునే సాహసంగానే, అంటే కనీసం అంటే ఐఏఎస్గా పనిచేశాడు కాబట్టి రకరకాల మార్గాలు ఉంటాయి, అడ్వైజర్గానే ఏదో రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి మాటలు ఆయన బిహేవియర్ చూస్తుంటే ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండకూడదు అనడానికి ప్రవీణ్ ప్రకాష్ నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు.